హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుబ్బు ఏ టు జెడ్ ఛానల్. ఈరోజు అయితే ఇసురాలైటాకి వేటకు వచ్చాము. పెద్ద చేపలు పడి చాలా రోజులు అయింది ఫ్రెండ్స్. ఈరోజు పెద్ద చేపలు పడితే మాత్రం పళ్ళెం బిత్తరపోవాల్సిందే. మీరు కూడా కోరుకోండి పెద్ద చేప పడాలని. హాఫ్ అన్ అవర్ నుంచి వల వేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్, కానీ ఏం పడలేదు. మళ్ళీ వేసాను. ఈసారి ఏదో కొంచెం లాగినట్టు అనిపిస్తుంది. బ్రో కెమెరా కొంచెం దగ్గర తీసిరా. మనకి ఏదో ఈసారి పెద్ద చేప పడినట్టుంది ఫ్రెండ్స్. ఇది పెద్ద చేపలాగా అనిపిస్తుంది. మనకి పొండి చేప పడ్డది ఫ్రెండ్స్, దీన్ని పొండి చేప అంటారు. ఈ చేప టేస్ట్ కి చాలా బాగుండిద్ది. మనం ఏటకు వచ్చింది ఈ చేప కోసమే. కొన్ని ఏరియాల్లో దీన్ని పొండు కప్ప అని కూడా అంటారు, మనమైతే పొండి చేప అంటాము. మనకి పడిన చేప దగ్గరగా ఒక 1/2 కిలో ఉండిద్ది. ఇంకో చేప కనపడితే మనకి కర్రీకి వచ్చేసిద్ది. ఇక మనం ఇంటికి వెళ్ళిపోవటమే. నాకెందుకు ఇంకో చేప పడిద్ది అనిపిస్తుంది. మన స్టైల్లో పొండి చేప కూర ఎలా వండాలో చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ చేప పడ్డ గంట నుంచి వల వేస్తూనే ఉన్నాము. చాలా అంటే చాలా సార్లు వేసాము, అసలు ఏం పడలేదు. ఇంకా 2-3 సార్లు వేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అలా అనుకునే వల మెల్లిగా లాగుతున్నాను, కానీ వల్ల ఉన్నట్టు అనిపిస్తుంది. 2 చేపల దాకా మనం అనుకున్నట్టే వల్ల 2-3 చేపల దాకా పట్టి ఫ్రెండ్స్. ఇందులో ఒకటి పొండి చేప, 2 చైనా కొరకలు లేదా జిలేబీ కొరకలు అంటారు. మనం ఆ పొండి చేప తప్పించి మనకి కూరకి 2 సరిపోతాయి కాబట్టి ఆ చైనా కొరకలు నీటిలో పడేసాను. మనం అనుకున్నట్టే 2 చేపలు పట్టాయి ఫ్రెండ్స్. కూరకు సరిపోతాయి మనకి. వీటిని ఎలా చేయాలి, ఎలా వండుకోవాలో మా స్టైల్లో కొంచెం చూపిస్తారండి. మీరు ఎప్పుడైనా పొండి చేప కర్రీ తింటే కింద కామెంట్ చేయండి. వీటిని ఇప్పుడు మనం కర్రీ చేద్దాం. కర్రీ వీడియో ఇంకా బాగుంటుంది. వీడియో చివరి దాకా చూడండి. వీటిని ఎలా చేయాలి, కూర మా స్టైల్లో ఎలా వండాలో ఒకసారి చూద్దరు రండి. ముందుగా చేప మీద ఉన్న పులుసు చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అటు ఇటు చాలా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే పులుసు ఉంటే నీసిపోదు. ఆ స్మెల్ మనం కూర వండినా సరే అది అట్లాగే వస్తూ ఉంటుంది. అందుకని ముందు పులుసు నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా చేప నీట్గా క్లీన్ చేసుకోవాలి. చేప ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే కర్రీ అంత టేస్ట్గా ఉండిద్ది. మా ఏరియాలో ఈ సైజ్ చేపలు కిలో 250 నుంచి 300 దాకా ఉంటాయి. మీ ఏరియాలో ఎంత ఉంటాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తలకాయ నీట్గా కట్ చేసుకుని లోపల ఉన్న వేస్ట్ అంతా చేసుకోవాలి. చేప నీసిపాటాకి శుభ్రంగా అటు ఇటు తోముకోవాలి. దానికుండా పులుసు కూడా శుభ్రంగా పోయిద్ది. అప్పుడే చేప నీట్గా అయింది, కూర టేస్ట్ పెరిగిద్ది. చేపని మరీ చిన్న ముక్కలు కాకుండా కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు విడిపోకుండా బాగుంటాయి. ముక్కల్ని 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ప్యాన్లో ఈ కడుక్కున్న ముక్కల్ని వేసుకోవాలి. చిన్నగా తరిగిన ఉల్లిపాయలు 3 వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడు చిన్నవి వేసుకోండి. పెద్ద వేసుకుంటే ఏమైంది అంటే కూర తీపి వచ్చింది. చిన్న ఉల్లిపాయలు అయితే బాగుంటుంది. పచ్చిమిర్చి 1 లేదా 2 సన్నగా తరిగినవి. అల్లం పేస్ట్ ఎప్పుడైనా సరే తక్కువ వేసుకోండి. కూర చేదు రాకుండా బాగుండిద్ది. నెక్స్ట్ ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎప్పుడు కళ్ళుప్పే వాడండి, సాల్ట్ మాత్రం వాడబాకండి. చేపల కూరలోకి టేస్ట్ మీకు అంత రాదు. తగినంత ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ కారం 3 స్పూన్లు దాకా వేసుకోండి. 3 స్పూన్లు వేసుకుంటే సరిపోయిద్ది. తగినంత నూనె పోసుకోండి. నూనె ఇప్పుడు కొంచెం ఎక్కువగానే పోసుకోండి, చేపల కూర కాబట్టి. ముక్కలు ఎప్పుడు మనం స్పూన్తో కానీ గరిటెతో కానీ తిప్పకూడదు. ఇట్లాగే కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే ముక్క విడిలిపోకుండా బాగుండిద్ది. ఇలా ముందుగానే అన్నీ ఒకసారి వేసుకుంటే ముక్కకి అన్నీ సమానంగా అందుతాయి. తర్వాత మనం ఇట్లా ఉడికిన తర్వాత చింతపండు పోసుకోవాలి. ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి. చేపల కూరలో మనం గరిటె మాత్రం పెట్టకూడదు, ఇలాగే తిప్పుకోవాలి. చేపలు ఇళ్ళిపోకుండా కూర నీట్గా ఉండిద్ది.
నార్మల్ కూరల కంటే చేపల కూరలో చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోండి. పులుపుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చేపల కూర. పులుసు 2 గ్లాసుల దాకా పోసుకోండి. కూర ఎగిరిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా ఎగరనిచ్చి మనం కొత్తిమీర వేసుకుని కూర దాకా ఒక 2 మినిట్స్ నుంచి దించేసుకోవటమే. కొంచెం వేసుకోవాలి. చేపల కూరలో మాత్రం మసాలా వేసుకోకూడదు. ఎందుకంటే మనం చేపలు తినేది ప్రోటీన్స్ కోసం. ఆ మసాలా వేసుకుంటే మనకు వేడెక్కిపోయిపోద్ది. చేపల కూర వండటం రాని వాళ్ళు, తెలియని వాళ్ళు మసాలా వేస్తారు. కర్రీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ మనమే ఏటెళ్ళి మనమే చేసుకుని మనమే కూర వండుకుని తింటుంటే ఆ టేస్ట్, ఆ మజానే వేరబ్బా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సుబ్బు ఎడిటర్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.